అందరికీ నమస్కారం అండి. అందరికన్నా ముందుగా ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం లేకపోతే ఇదిలా జరిగేది కాదు. థ్యాంక్ యూ సార్. కేఎల్ నారాయణ గారు, నన్ను మహేష్ ని కలిపినందుకు థ్యాంక్ యూ. నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది. యాక్చువల్ గా ప్రతి సినిమాకి చెప్పలేదండి. బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు. కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు. ఈ సినిమాకి mere words won't do justice to the scale and scope. ఇలాంటి సినిమా, ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి. బట్ ఐ థింక్ ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ ని కరెక్ట్ గా సెట్ చేయాలి. కథ చెప్పకూడదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటే we came to this decision, let's make an announcement video. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కోప్ ఏంటో, స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నామండి. అది సినిమా బిగినింగ్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది మార్చ్ లో, వీడియో రాలేదు. జూన్ అయింది, జూలై వచ్చింది, వీడియో రాలేదు. వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తానే ఉన్నాయి. సో మొత్తానికి నవంబర్ 15th కి మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ దట్ వీడియో టు యూ టుడే, విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది. నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు. ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్ తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్, ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఐమాక్స్ లో సినిమాలు, తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ అ సినిమా స్కోప్? ఓకే, వచ్చినాయి కదా. అంటే మన సినిమాలు తీసే అన్ని సినిమా స్కోప్ తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్ లో తీస్తాం. చాలా సార్లు మనం ఐమాక్స్ థియేటర్ లో చూసే సినిమాలు, మనం తీసిన సినిమాలనే బ్లో అప్ చేసి, స్కేల్ అప్ చేసి, ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. ఇది నేను చెప్పేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐఎమ్ చెప్తున్నాను. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, RRR నిజంగా ఐమాక్స్ లో ప్రొడ్యూస్ చేసి, VFX చేసి, షూట్ చేసి, మొత్తం అంతా చేసేది ఫుల్ గా చేస్తామండి, విచ్ వీ కాల్ 1:1.9 ఫార్మాట్. కెన్ వీ హ్యావ్ ద బిగ్ వన్, బిగ్గర్ స్క్రీన్? అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ in full screen, film for IMAX. Can I have the trailer of this film?
for you in the full screen format.